ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అందరికీ నమస్కారం. అసలు మనిషి కథ ఎక్కడ మొదలైంది? మనమంతా ఎక్కడి నుండి వచ్చాం? ఈరోజు మనం ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుదాం. బైబిల్లో మొదటి పుస్తకమైన ఆదికాండము ఆధారంగా దేవుడు మనల్ని ఎలా సృష్టించాడనే అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో కథ కాదు, మన జీవిత ఉద్దేశ్యం ఏంటో చెప్పే ఒక ముఖ్యమైన స్టడీ. ఈరోజు మన చర్చలో ఒక 5 ముఖ్యమైన విషయాల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, దేవుడు మనిషిని తన సృష్టిలో ఒక మాస్టర్ పీస్గా ఎలా తయారు చేశాడో చూద్దాం. తర్వాత, మట్టి నుండి జీవం ఎలా వచ్చింది, అసలు జీవాత్మ అంటే ఏంటి అనే విషయం గురించి లోతుగా తెలుసుకుందాం. ఆ తర్వాత మనల్ని సృష్టించడం వెనుకున్న ఉద్దేశమేంటో చూసి ఫైనల్గా మన జీవానికి అసలైన ఆధారం ఎవరు, ఏంటి అని అర్థం చేసుకుందాం. సరే, మరి మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే: మనిషే ఎలా పుట్టాడు, ఎలా సృష్టించబడ్డాడు? ఈ ప్రశ్నకు మనం సొంత ఆలోచనలు కాకుండా నేరుగా బైబిల్ ఏం చెప్తుందో చూసి సమాధానం తెలుసుకుందాం. ఓకే, మనం మొదటి పాయింట్లోకి వెళ్దాం. అసలు మనిషిని సృష్టించడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. దానికోసం మనం ఆదికాండం మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. దేవుడు సృష్టిని ఏ క్రమంలో చేశాడో చూస్తే మనిషి స్థానమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, సృష్టి 6 రోజుల్లో జరిగింది. చాలా క్విక్గా చూస్తే మొదటి రోజు వెలుగు, రెండో రోజు ఆకాశం, సముద్రం, మూడో రోజు భూమి, మొక్కలు, నాల్గో రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదో రోజు నీటిలో ఉండే జీవులు, పక్షులు. ఇలా అన్ని దేవుడు తన మాటతో సృష్టించాడు. ఇప్పుడు అంతా రెడీ అయింది. ఒక పర్ఫెక్ట్ స్టేజ్ సెట్ అయ్యింది. దేనికోసం? 6వ రోజున జరిగే ఒక స్పెషల్ క్రియేషన్ కోసమన్నమాట. అవును, ఈ 6వ రోజు మొత్తం సృష్టికే ఒక హైలైట్ లాంటిది. ఆ రోజు మొదట భూమి మీద జంతువులను సృష్టించాక దేవుడు తన సృష్టి పనులన్నింటిలోకి ఒక అత్యున్నతమైన పని చేశాడు. అదే మానవుణ్ణి సృష్టించడం. అది కూడా ఎలా? తన స్వరూపంలో. అంటే అంతకుముందు చేసిన ఏ సృష్టికి లేని ఒక ప్రత్యేకత, ఒక గొప్ప ఉద్దేశ్యం మనిషికుందన్నమాట. ఇక్కడ ఆదికాండం 1:26లో దేవుడన్న మాట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. గమనించారా? చేయుదము అంటున్నారు. అంటే ప్లూరల్, బహువచనం. మరి సృష్టికర్త ఒక్కడే కదా, మరిక్కడ మనము అని ఎందుకు వాడారు? దీని అర్థమేంటి? ఆ ప్రశ్నకు సమాధానం మనకు భాషలోనే దొరుకుతుంది. చూడండి, ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో దేవుడికి ఎలోహిం అనే పదం వాడారు. ఇది ఒక ప్లూరల్ నౌన్, అంటే బహువచనం. దీన్ని బట్టి కొంతమంది పండితులేమంటారంటే దేవుడు తన ఏజెంట్స్ అయిన దేవదూతులతో కలిసి ఈ పనిలో పాలు పంచుకున్నారని. అయితే వెంటనే నెక్స్ట్ వచనంలో, అంటే 27వ వచనంలో దేవుడు సృజించెను అని సింగ్యులర్, అంటే ఏకవచనం వస్తోంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? ప్లానింగ్లో వేరేవాళ్లు ఇన్వాల్వ్ అయినా ఫైనల్గా క్రియేట్ చేసింది, సృష్టించింది మాత్రం ఒక్క దేవుడే. సరే, దేవుని స్వరూపం అన్నారు కదా, అంటే మనం దేవుడిలా కనిపిస్తామనర్థమా? అచ్చం జిరాక్స్ కాపీలా? కాదండి. హీబ్రూలో 2 పదాలున్నాయి. ఒకటి త్సెలెం, అంటే స్వరూపం. దీని అర్థం భూమి మీద మనం దేవుని ప్రతినిధులుగా ఆయన అధికారాన్ని రిప్రజెంట్ చేసేలా ఉండటం. రెండోది డెమూత్, అంటే పోలిక. ఇది దేవుని గుణగణాల్ని, అంటే ప్రేమ, న్యాయం, కరుణ, జ్ఞానం వంటి లక్షణాలను ప్రతిబింబించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. సో మనం దేవుని రిప్రజెంటేటివ్స్గా ఆయన క్యారెక్టర్ని చూపించేలా సృష్టించబడ్డామన్నమాట. ఓకే, ఇప్పుడుదాకా మనం జూమ్అవుట్ చేసి ఒక పెద్ద చిత్రాన్ని చూశాం. ఆదికాండం మొదటి అధ్యాయం ఒక టెలిస్కోప్ లాంటిది. ఇప్పుడు మనం జూమ్ ఇన్ చేద్దాం. ఒక మైక్రోస్కోప్ తీసుకుని ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్ళి ఆ మొదటి మనిషి, అంటే ఆదాము, అసలు ఎలా తయారయ్యాడో ఇంకాస్త వివరంగా దగ్గరగా చూద్దాం. ఆదికాండం 2:7లో మనిషి తయారైన ప్రాసెస్ 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్టెప్, దేవుడు నేలమంటితో నరుని నిర్మించెను. అంటే ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కినట్టు దేవుడు తన చేతులతో మట్టితో ఒక ఆకారాన్ని తయారుచేశాడు. సెకండ్ స్టెప్, ప్రాణం లేని ఆ మట్టి శరీరంలోకి జీవవాయువును ఊదెను. దేవుడే స్వయంగా తన శ్వాసను ఇచ్చాడు. ఇక ఫైనల్ స్టెప్, ఈ 2 కలవగానే నరుడు జీవాత్మ ఆయను, అంటే ఒక బ్రతికున్న ప్రాణిగా మారాడు.
ఈ ప్రాసెస్ అంతా దేవుడు ఎంత పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాడో చూపిస్తుంది. అయితే ఇక్కడ జీవవాయువు లేదా జీవశ్వాసము అంటే ఏంటి? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మనలో ఉండే ఒక ప్రత్యేకమైన మన చావు తర్వాత కూడా బ్రతుకుండే ఆత్మ అనుకుంటారు. కాని బైబిల్ ప్రకారం అది కాదు. ఇది సింపుల్గా దేవుని నుండి వచ్చే ఒక లైఫ్ ఫోర్స్, ఒక జీవశక్తి, ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ లాంటిది. ఈ శక్తి మన శరీరానికి ప్రాణం పోస్తోంది. ఈ జీవశక్తి మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా ఉంటుంది. సో బైబిల్ ప్రకారం మనిషి అంటే ఏంటో చెప్పడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. మట్టితో చేసిన శరీరం ప్లస్ దేవుడిచ్చిన జీవశ్వాసం, ఈ రెండూ కలిస్తే ఒక జీవాత్మ, అంటే ఒక లివింగ్ బీయింగ్. ఒక బల్బుంది, కరెంటుంది, రెండూ కలిస్తేనే వెలుగొస్తుంది. అలాగే ప్రాణం లేని శరీరానికి దేవుడిచ్చిన జీవశక్తి కలిసినప్పుడు ఒక బ్రతికున్న మనిషి తయారయ్యాడు. అంటే మనిషి అంటే ఈ రెండింటి కలయికే, అంతేకాని శరీరంలో ఆత్మ వేరుగా నివసించడం కాదు. ఓకే, ఇప్పుడు మనం చాలా చాలా కీలకమైన పాయింట్కొచ్చాం. జీవాత్మ అనే పదం. ఈ పదాన్ని చాలామంది చాలా రకాలుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి బైబిల్ ప్రకారం దాని అసలైన అర్థమేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఆదికాండం 2:7 వచనాన్ని మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడేముంది? నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇంగ్లీష్లో మ్యాన్ బికేమ్ అ లివింగ్ సోల్. అంతేగాని మనిషికి ఒక ఆత్మ ఇవ్వబడింది అని లేదు. చూసారా? ఈ చిన్న పదం మొత్తం అర్థాన్నే మార్చేస్తుంది. అంటే ఆత్మ అనేది మన దగ్గరున్న ఒక వస్తువు కాదు, మనమే ఒక ఆత్మ, ఒక జీవిస్తున్న ప్రాణి. ఈ తేడాను మనమింకా స్పష్టంగా చూద్దాం. సాధారణంగా లోకంలో ఉన్న నమ్మకమేంటి? మనిషికి ఒక అమర్త్యమైన ఆత్మ ఉంది, శరీరం చనిపోయినా ఆ ఆత్మ బ్రతికే ఉంటుంది అని. కాని బైబిల్ టీచింగ్ దీనికి కంప్లీట్గా వేరుగా ఉంది. ఆదికాండం 2:7 ప్రకారం మనిషే ఒక జీవాత్మ, అంటే ఒక జీవిస్తున్న, శ్వాస తీసుకుంటున్న ప్రాణి. ఈ ప్రాణికి చావు ఉంది, అంటే మనం మర్త్యులం. ఇంకొక ప్రూఫ్ కావాలంటే ఒరిజినల్ హీబ్రూ భాషని చూద్దాం. అక్కడ నెఫెష్ అనే పదముంది. మనం దీన్నే ఆత్మ లేదా ప్రాణి అని అనువదిస్తాం. ఈ టేబుల్లో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో సముద్రజీవుల గురించి, పక్షుల గురించి, భూజంతువుల గురించి చెప్పినప్పుడు ఇదే నెఫెష్ అనే పదాన్ని వాడారు. దాన్ని అక్కడ జీవి అని ట్రాన్స్లేట్ చేశారు. అదే పదాన్ని మనిషి దగ్గరకొచ్చేసరికి జీవాత్మ అన్నారు. దీనిబట్టి మనకేం అర్థమవుతోంది? బైబిల్ ప్రకారం నెఫెష్ అంటే సింపుల్గా శ్వాసించే ప్రాణి అంతే. మనిషి స్పెషల్ కాదనట్లేదు, కాని బేసిక్గా మనం కూడా శ్వాసించే ప్రాణులమే. ఇంకా ఆత్మకు చావు ఉందా లేదా అనేదానికి యెహెజ్కేలు గ్రంథంలో ఒక డైరెక్ట్ ఆన్సర్ ఉంది. అక్కడ ఏముందంటే, పాపము చేయు ఆత్మయే మరణించును. చాలా క్లియర్గా ఉంది కదా. ఆత్మ చనిపోతుంది అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇది ఆత్మకు చావు లేదు, అది అమర్జ్యమైనది అనే ఐడియాకు పూర్తిగా వ్యతిరేకం. సో మళ్ళీ చెప్తున్నా, బైబిల్ ప్రకారం మనలో ఆత్మ ఉండదు, మనమే ఒక ఆత్మ. సరే, ఇంతసేపు మనం మనిషి ఏమిటి అంటే ఎలా తయారయ్యాడో అని చూశాం. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రశ్న, మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు? మన జీవితానికి ఒక పర్పస్ ఉందా? ఉంటే అదేంటి? ఆ సమాధానం కూడా బైబిల్లోనే వెతుకుదాం. మనల్ని ఎందుకు సృష్టించారు? బైబిల్ మనకు ఒక 4 ముఖ్యమైన కారణాలు చెప్తోంది. 1. దేవుని స్వరూపాన్ని, ఆయన లక్షణాలను ఈ భూమిమీద చూపించడానికి. 2. ఈ భూమిని, దానిమీద ఉన్న జీవుల్ని బాధ్యతగా చూసుకోవడానికి, వాటిపై అధికారం చెలాయించడానికి. 3. ఈ సృష్టిని ఒక తోటలాగా కాపాడటానికి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది 4ది, మనల్ని సృష్టించిన దేవుడితో ఒక పర్సనల్ రిలేషన్షిప్లో ఉండటానికి. ఆదామును సృష్టించాక దేవుడు ఒక విషయం గమనించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. అతనికి తగ్గ ఒక తోడు, ఒక హెల్పర్ కావాలని దేవుడనుకున్నాడు. అందుకే ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని ప్రక్కటెముకలోంచి స్త్రీని అంటే హవ్వను సృష్టించాడు. అతనిలో నుంచే ఆమెను సృష్టించడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత విడదీయరానిదో చూపించాడన్నమాట. హవ్వను చూసిన వెంటనే ఆదాముకు ఎంత ఆనందం వేసిందంటే, అహా, ఇది నా ఎముకలలోంచి వచ్చిన ఎముక, నా మాంసంలోంచి వచ్చిన మాంసం అని అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ వేర్వేరు కాదు, ఒకే యూనిట్లోని 2 భాగాలన్నమాట. అందుకే బైబిల్ ఏమంటుందంటే, వారు ఏక శరీరమై యుందురు. ఇది కేవలం ఫిజికల్ యూనిటీ గురించే కాదు,
వాళ్ళు మనసులో, ఆలోచనలో, ఉద్దేశంలో కూడా ఒకరికొకరు తోడుగా, ఒకటిగా ఉండాలని అర్థం. సరే, ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ సృష్టి కథనం నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలేంటో ఒక్కసారి మొదటిగా చూద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవి. 1. అన్నిటినీ సృష్టించిన శక్తిమంతుడైన దేవుడున్నాడు. 2. మనం బ్రతకాలంటే ప్రతి శ్వాసకు మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉన్నాం. 3. మన శరీరాలు మట్టివే, కాని మన ప్రాణం దేవుడిచ్చిన గిఫ్ట్. ఇక చివరిగా, మనం శాశ్వతలం కాదు, మనకు చావు ఉంది. మన జీవితానికి అసలైన అర్థం, మన ఉద్దేశం మనల్ని సృష్టించిన దేవుడితో కనెక్ట్ అవ్వడంలోనే ఉంది. మనం ఎక్కడ నుంచి వచ్చామో ఇప్పుడు మనకు తెలిసింది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న, మరి నా జీవితానికి ఉద్దేశ్యం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవాలి. దానికోసం బైబిల్ని ఇంకా లోతుగా చదవండి. ఎందుకంటే మనం ఎక్కడ నుండి వచ్చామో అర్థం చేసుకున్నప్పుడే మనం ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుంది.